హల్లెలూయా. ప్రభునామం స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఇక అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ప్రభువుని నామం అడుగుతున్నాము. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఉదయకాల కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. అమ్మ పిల్లలు మాట్లాడకండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, నీ యొక్క మహాకృపను బట్టి గతించిన పునరుద్ధానం నుండి యొక్క పునరుద్ధానం దిన వరకు ఈ యొక్క పాలగుమ్మిలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఎంతవరకు సురక్షితంగా భద్రముగా కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, మరి ఒకసారి తండ్రి నీకు ఆలయంలో చేరి నీ యొక్క నామమును మేము స్తుతించడం ప్రార్థించుటకు ఈ యొక్క సమయము దయచేసినందుకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి, ఈ యొక్క సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా తండ్రి, నీ యొక్క బిడ్డలు ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరే సకాలంలో తోడుకుని వచ్చి ఈ యొక్క ఆరాధనలో పాలు పొందే భాగ్యం దయచేస్తారని అడుగుతున్నాము తండ్రి. అలాగే తండ్రి, ఈ యొక్క కూడికను మేము ప్రార్థన చేసుకుని ప్రారంభించుండగా వాతావరణ విషయంలో కూడా మీరే మాకు సాయం చేసేస్తారని, కరెంటు విషయంలో కూడా మీరే మాకు సాయం చేసేస్తారని, అలాగే తండ్రి దైవజనులు బట్టి వందనాలు తండ్రి. దైవజనులను కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, కూడికను మేము ప్రార్థన చేసుకుని ప్రారంభించుండగా మొదటి నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి మా ప్రియ రక్షకుడు యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే రెండు సండే స్కూల్ పిల్లల ప్రార్థన. నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు
ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటించు
ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవే యేసయ్యా నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవే యేసయ్యా ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా చేసి రక్షించినావే నీ రుణమునే తీర్చగలనా నీ కృప చేత రక్షించినావే నీ రుణమునే తీర్చగలనా ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై ఒంటరినయ్యున్న నాతో నేనున్నానని అన్నావు తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై ఒంటరినయ్యున్న నాతో నేనున్నానని అన్నావు కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలినే మరువగలనా కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలినే మరువగలనా ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవే యేసయ్యా నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవే యేసయ్యా ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు
నిలిపినది నీ కృపా 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 సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను దాచిన నవ్య కృపా నీదు కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను దాచిన నవ్య కృపా నీదు కృపా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెని నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెని నీ మహిమను ప్రకటింపనను నిలిపెని కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపి నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపి నిన్ను వేడుకొనగా
కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నాలో నెరవేరని కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. హల్లెలూయా. కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము
యేసయ్యా జీవించువాడా మేసయ్యా జయమిచ్చువాడా స్తోత్రములు నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 బలమిచ్చువాడా బలవంతుడా శక్తినిచ్చువాడా శక్తివంతుడా బలమిచ్చువాడా బలవంతుడా శక్తినిచ్చువాడా శక్తివంతుడా తృప్తినిచ్చువాడా తనయులకు తృప్తినిచ్చువాడా తనయులకు మృక్తినిచ్చువాడా మృత్యుంజయుడా మృక్తినిచ్చువాడా మృత్యుంజయుడా మాకై మరలా రానుంటివా యేసు మాకై మరలా రానుంటివా జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా మేసయ్యా జయమిచ్చువాడా స్తోత్రములు నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 ఆదియు అంతము నీవేగా ఆరాధ్యుడవు నీవేగా ఆదియు అంతము నీవేగా ఆరాధ్యుడవు నీవేగా అత్యున్నతుడా అతి ప్రియుడా అత్యున్నతుడా అతి ప్రియుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా అనుశ్రము నిన్నే కీర్తింతును యేసు అనుశ్రము నిన్నే కీర్తింతును జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా మేసయ్యా జయమిచ్చువాడా స్తోత్రములు నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా
యేసయ్యా జీవించువాడా యేసయ్యా జయమించువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 104, 14 అధ్యాయం నుంచి 24 అధ్యాయం వరకు. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మొరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షము తృప్తి పొందుచున్నది. ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్లు కుందేళ్ళు బండలు ఆశ్రయస్థానముల వృతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటికి కలుగ చేయగా రాత్రి అగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరగలాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొనచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలము వరకు పాటుబడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధులుగా ఉన్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నువ్వు కలిగజేసిన వాటిలో భూమి నిండి ఉన్నది. దేవుడి చిన్న వాక్యం దీవించును. అలాగే బైబిల్ పఠం చదివిన బన్నీ బాబుని బట్టి వందనాలు. అలాగే అందరం చేతులెత్తి 5 నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా 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 దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా 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 యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా వందనాలు 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 వందనాలు. యేసయ్యా నీకే మా వందనాలు. యేసయ్యా నీకే మా వందనాలు వందనాలు వందనాలు. మా మంచి దేవుడవయ్యా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మంచి దేవుడవైన మా యేసయ్యా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభువా స్తోత్రం 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 హల్లెలూయా మంచి దేవుడవే యేసయ్యా ఎంత మంచి దేవుడవే యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా చప్పట్లు కొడుతూ పాడదామండి ఎంత మంచి దేవుడవే యేసయ్యా ఎంత మంచి దేవుడవే యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవే యేసయ్యా ఎంత మంచి దేవుడవే యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా అందరూ చప్పట్లు ఉజ్జీవంగా కొడుతూ నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విలువలేదు యేసయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను లేవు విలువలేదయ్యా ఎంత మంచి దేవుడవే యేసయ్యా నీవెంత మంచి దేవుడవే యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా నన్ను నీవు విలువలేదయ్యా నా దేవా ఎప్పుడైనా
ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా అందరూ పాడదామండి. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ నా పాడదాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఆత్మను అనుభవిస్తూ నా పాడదాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా 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 చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా అభిషేకాన్ని పొందుకుంటూ పాడదాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ నోటెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ పాడదాం. ఎంత మంచి దేవుడవేసయ్యా మౌనంగా ఉండే సమయం కాదు ఇది. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుట ఎంత మాత్రము దేవునికి ఇష్టం కాదు. హృదయపూర్వకంగా నోరు తెరిచి దేవునికి మన స్థితి ఎంతయో తెలియజేసుకొని హృదయపూర్వకంగా శక్తి లోపం లేకుండా దేవుని ఆరాధన చేసినప్పుడు ఆయన ఆత్మను ఆయన అభిషేకాన్ని ఆయన మహిమను చూచే కన్నులు కావాలని ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో మనం నిలబడి ఆరాధన చేస్తున్నామంటే అది దేవునికి ఇష్టమైన ఆరాధన ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పిలవడానికి నీవు నిలబడి ఆరాధన చేస్తున్నావంటే అది మౌనముగా కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి దేవుడు బహుమానాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఉండగా, దేవుని స్తుతించుకుండగా, ఆరాధించుకుండగా, దేవుని ఎదుట నువ్వు కష్టపడకుండా ఆరాధనలో దేవుని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు చూడలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంతవరకు నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధన చేయగలుగుతున్నావు? నువ్వెంతవరకు దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన నువ్వు చేయడానికి నిలవబడి ఉన్నావు? దేవుని ఎదుట నీకు ప్రతిఫలము కావాలన్నా, దేవుని ఎదుట బహుమానము నువ్వు పొందుకోవాలన్నా, దేవుని ఎదుట నీ ప్రయాస వ్యర్థము కాదని నువ్వు గుర్తించుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధనకు నిలవబడి వెళ్ళిపోవడం కాదు, కానీ నీవు దేవుని ఎంతవరకు నువ్వు బ్రతిమలాడుకున్నావు, నువ్వు ఎంతవరకు దేవునికి ఇష్టమైన ఆరాధన జరిగించి ఉన్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకొని ఈ స్థలంలో నుండి మనం అందరము వెళ్ళిపోదాం. హల్లెలూయా. శక్తిని దాచుకోకుండా మనకున్నటువంటి శక్తి చేత మాత్రమే, మనకున్నటువంటి బలము చేత మాత్రమే దేవుని మనం ఆరాధిస్తూ ఉండగా, దేవుడే మనల్ని బలపరిచినట్లుగా, దేవుడే మనకు విడుదల కలిగినట్లుగా, మన స్థితిగతిని మార్చగల దేవుని దగ్గర బ్రతిమలాడుకోవడానికి సిగ్గుపడకుండా దేవుని మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా. దేవుని అభిషేకాన్ని మనం పొందుకుంటూ, ఈ అభిషేకం పొందుకోలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు, కానీ దేవుని యొక్క మహిమను అనుభవించే నీవు, దేవుని ప్రసన్నతను అనుభవించే నీవు మౌనంగా ఉండడా ఎంత మాత్రము దేవునికి ఇష్టము కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునికి దూరంగా పారిపోకు. దేవుడు క్షమించే దేవుడు, ప్రేమతో ఆదరించే దేవుడు, దేవుని హత్తుకునే దేవుడు నీ యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నోరు తెరిచి అందరము కూడా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా,
మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు చప్పట్లు కొట్టలేకుండా నీరసంగా దేవుని ఆరాధించడానికి నిలబడ్డారు చాలా మంది. ఇక్కడ దేవుని ఆరాధించడం చేయలేకపోతా ఉన్నారు, దేవుని స్తుతించలేకపోతా ఉన్నారు, దేవుని దగ్గర మొండి ఘటాల గురించి ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా హల్లెలూయా. మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి దేవుడి దగ్గర ఎలా ఉన్నారు అన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మను మీరు శోధించకుండా, దేవుని అభిషేకాన్ని మీరు పొందుకోనివ్వకుండా, దేవుని మహిమను చూడలేకుండా మిమ్మల్ని మీరే హల్లెలూయా మిమ్మల్ని మీరే బలపరచుకోనండి. హల్లెలూయా హల్లెలూయా. యేసు నామములో విడుదల, యేసు నామములో ప్రసన్నత, యేసు నామములో అభిషేకము, యేసు నామములో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యం. హల్లెలూయా. నోరు తెరిచి గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. అభిషేకం, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ 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 నీకే యేసయ్యా. హల్లెలూయా. అభిషేకం ఇవ్వండి యేసయ్యా, విడుదలనివ్వండి యేసయ్యా, యేసయ్యా నీ కటాక్షాన్ని. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని 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 దహించండి యేసు నామములో. హల్లెలూయా 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 హల్లెలూయా. Receive glory. యేసయ్యానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీ కటాక్షమ మీద ఉంచండి ప్రభువా. నీవు మమ్మల్ని దాటిపోవద్దు యేసయ్యానికి స్తోత్రాలు. నీ అభిషేకం చూచే కన్నులు మీరు మాకు దయచేయండి. నీ మహిమను అనుభవించడానికి మీరు మమ్మల్ని బలపరచండి యేసయ్యా. విడుదలనివ్వండి దేవానికి స్తోత్రాలు. బలహీనులమయ్యా మీరు మమ్మల్ని బలపరచండి నాయనా. మా శరీరాలను మీరు తాకండి ప్రభువా. స్తోత్రములు. మాకు విడుదల దయచేయండి. ఏ బిడ్డ ఏ అవసరములతో వచ్చి ఉన్నారో ప్రభువా, నీ ఎదుట నిలువబడి తమ సంగతిని తెలియచేయచ్చు ఉండగా ప్రభువా, వారి స్థితిని మార్చండి, వారి పరిస్థితులను మార్చండి యేసయ్యా. నీ సన్నిధిలోకి వస్తే మాకు విడుదలనైనా, నీ సన్నిధిలోకి వస్తే మాకు మేలులు, ఆశీర్వాదములు, ప్రతి కీడు నుండి విడుదల కలిగించినైనా మేలు చేసే దేవుడు వయానికి స్తోత్రాలు. నీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఉన్నాం నాయనా, నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నాం యేసయ్యా. నిన్ను అడగడానికి వచ్చి ఉన్నాము దేవానికి స్తోత్రం. అడుగు ప్రతి వానికి నువ్వు నాయనా సహాయం చేసే దేవుడు వయానికి స్తోత్రాలు. ముఖం తిప్పుకునే దేవుడు కాదు ప్రభువా, హత్తుకునే దేవుడు నాయనా నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లుగా ఆ యొక్క ప్రభా ప్రేమ నీది ప్రభానికి స్తోత్రాలు. నువ్వు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నావు, ఆయుష్నిస్తూ ఉన్నావు దేవానికి స్తోత్రములు, ఆరోగ్యం ఇస్తూ ఉన్నావయ్యా మీకు స్తోత్రములు దేవా. నాయన ప్రతి తెగుళ్లలో నుండి మమ్మల్ని మా కుటుంబాలకు భద్రతనిస్తున్న దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు. పగలు అగ్నిస్తంభమై ఉండి నాయనా, పగలు మేఘస్తంభంలో ఉండి రాత్రి అగ్నిస్తంభమై ఉండి మమ్మల్ని కాపాడుచు ఉన్న దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు. నిన్ను బట్టి మేము అతిశయపడుచు ఉన్నాం. నిన్ను ఆరాధించడానికి వచ్చి, నిన్ను పూజించడానికి వచ్చి ఉన్నాం. మా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకోండి. మహిమ ఘనత ప్రభావములు ప్రభా యుగ యుగములకు తరతరములకు నీకే చెల్లిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామమున ఆరాధన అంగీకరించమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ముందు ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. స్తుతి 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 మమ్మల్ని ప్రేమించి మా ప్రేమ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములకు లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. నేనైతే ఇప్పుడు వాక్యం చెప్తాకు వచ్చాను తండ్రి. వినగల చెవులు, గ్రహించే హృదయం వీళ్ళందరికీ దయచేయండి తండ్రి. నేనైతే చెప్పుతున్నానో అది వీళ్ళందరూ విని వాళ్ళ మనసుల్లో ఉంచుకునేలాగా మీరే కృపను నాకు అనుగ్రహిస్తారని, ప్రార్థన చేసుకుని ప్రతిఫలం దయచేస్తానని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.
నేను చెప్పబోయే స్టోరీ పేరంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. ఇప్పుడు దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారంటే ఇప్పుడు దేన్ని బట్టి ఉంటుందంటే, ఇప్పుడు నిన్న మీకు ఒక స్టోరీ చెప్తానమాట. న్యాయాధిపతులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. ఇందులో ఈ స్టోరీ ఉంటుంది, చదవండి. చాలండి. ఇక్కడ కాలేబ్ అనే ఒక వ్యక్తికి ఒకే ఒక్క కుమార్తె ఉంటుంది అన్నమాట. అంటే 12 గోత్రంలో అందరికన్నా పెద్ద వ్యక్తి కాలేబ్ మాట. అయితే ఈ కాలేబుకి 7 కుమారులు, ఒక కూతురు మాట. ఈ కూతురు చాలా చాలా బాగా చూసుకుంటారు అన్నమాట. చాలా గారం పెట్టేసి చూసుకుంటారు. చూసుకున్నప్పుడు అయితే వీళ్ళకి ఒక సవాల్ విసురుతారు అన్నమాట. ఒక సవాల్ విసిరినప్పుడు వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోమని ఇక్కడ వాక్యంలో ఉంది కదా, వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోమని అయితే వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు ఇక్కడ ఒలియేలు అనే ఆయనకి ఇచ్చి అక్సాని పెళ్లి చేస్తారన్నమాట. అప్పుడు చెప్పినట్టుగా ఆ సవాల్ని విసిరినప్పుడు తన వచ్చి చేస్తారన్నమాట. చేసినప్పుడు అది ఆయన కన్ఫర్మ్గా చేసి కూతురిని పెళ్లి చేస్తానన్నారు కదా అని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు తన పెళ్ళి అయినప్పుడు తర్వాత తనకి మెరక భూమి ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు ఆ భూమికి పంట అనేది రాదు, అందులో వాటర్ అనేది ఉండదన్నమాట. ఆ వాటర్ లేనప్పుడు తన భార్య భర్తకి చెప్తుంది, మీరు వెళ్ళి మా నాన్నగారిని అడగండి, ఇలాగా భూమిలోని మనకి వాటర్ లేదు కదా, అడిగితే మీరు ఇస్తారు అని చెప్పి అడగమని చెప్తుంది అన్నమాట. చెప్పినప్పుడు ఆయన అంటారు, నేను అడిగితే బాగోదు, నువ్వైతే మీకు తండ్రి కాబట్టి నీవు అడిగితే బాగుంటుంది అని చెప్పి అడగమంటారు. కూతురి అడిగినప్పుడు గాడిద మీద వెళ్తున్నప్పుడు కూతురికే ఎదురుగా తండ్రి వస్తారు. తండ్రి వచ్చి అడిగినప్పుడు ఇలాగ ఏమైంది అని అడిగితే ఇలా చెప్తానమాట, నాకు ఇలాగ భూమి వాటర్ లేదు అంటే అప్పుడు ఇవ్వకుండానే మరొక భూముల్ని పళ్ళ భూముల్ని వాళ్ళ తండ్రి ఇస్తారన్నమాట. అలాగే మన దేవుడికి మనమేమో ప్రార్థన చేయకముందే మనం అన్నిటికన్నా ముందు తెలిసింది దేవుడు కాబట్టి మన ప్రార్థనలు అన్నిటిని వింటాడు. మనం ఇప్పుడు ఏంటంటే ఏదైనా ప్రార్థన అవసరత కోరినప్పుడు వాళ్ళ మీదే డిపెండ్ అవ్వకుండా మనం ప్రార్థన చేసుకుంటే వెంటనే సమాధానం అనేది మనకు వస్తుంది. అలాగా ఇప్పుడు నేను బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే మనం ఫస్ట్ రాజ్యముని వెతకాలి, దేవుని ఫస్ట్ మనం వెతకాలి. వెతికినాక దేవునితో మనం సహవాసం చేయాలి. ఇప్పుడు దేవుని కొరకు మనం ఎలాగైతే సహవాసం చేస్తారు, ఇప్పుడు ప్రార్థనతో మనం సహవాసం చేస్తాం. దేవుడితో సహవాసం చేసినప్పుడు దేవుడు మనకి వాక్యం రూపంలో సమాధానం అనేది ఇస్తారన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఒక మెసేజ్ ఇచ్చారంటే ఆ మెసేజ్ని బట్టి అది మనకి అని అనుకోకుండా అది దాన్ని బట్టి మనం మారదామని ఒక రూపంలో మాట చెప్తారు ఈ వాక్యం. ఇప్పుడు కాలేబు తన కూతుర్ని అడగకుండానే వాళ్ళ నాన్న ఇచ్చినప్పుడు తన చాలా సంతోషించింది. ఇప్పుడు అలాగా మనం దేవుడిని ప్రతిదీ అడుగుదాం. మనం అన్నిటికన్నా దేవుడికి ముందు తెలుసు కాబట్టి. ఆ పట్టణం పేరేంటండి? ఎక్స్కేరు.
ఆ ఊరికి ఇప్పుడు వెళ్ళినప్పుడు తన దక్షిణ భూమిని స్వాతంత్రంగా ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు తనైతే చాలా సంతోషిస్తుంది. తన సంతోషంతో ఇంకా నాన్న చాలా హ్యాపీ అవుతారు. ఇప్పుడు మనం దేవుని మన తండ్రిగా తీసుకోవాలన్నమాట. అదే మన తండ్రి అయితే అడగకుండానే ఇస్తారు కాబట్టి ఇప్పుడు మన పేరెంట్స్ అలాగో ఏదైనా అడగాలంటే మన ఫ్రెండ్స్ చేత కానీ ఎవరి చేత అయినా అడిగించకుండా మనకు మనంగా అడిగితేనే ఇస్తారన్నమాట. ఆమేన్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచకే, చిత్తములకు తల వంచకే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా కఠిన దుర్గ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైనా కఠిన దుర్గ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తములకు తల వంచికే, తన చిత్తమునకు తల వంచికే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా గుండెలే పగిలినా, ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా గుండెలే పగిలినా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తములకు తల వంచికే, చిత్తమునకు తల వంచికే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచి
నాకు సమస్తము సమకూర్చి మేలుకై జరుగును. సంపత్పానమిని పొంది నిన్నే ప్రేమించి నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని స్వరూప్యము నేను పొందాలని, యేసుని స్వరూప్యము నేను పొందాలని అనుభవించినాయి విలువైన సిలువకై, అనుభవించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తములకు తన వంచికే, చిత్తమునకు తన వంచికే ఆరాధన పను స్తుతించుట మానను, ఆరాధన పను స్తుతించుట మాను, స్తుతించుట మాను.